వనక్కం పీపుల్. సో ఈరోజు వచ్చేసి మనం మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పూజలు ఉన్నప్పుడు కానీ పండగలు ఉన్నప్పుడు కానీ మనం ఈ ట్రిక్ ఫాలో అవుతే ముగ్గు చాలా సూపర్గా వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. మీ ఇంట్లో వైట్ ఫ్లోర్ ఉంటే దాని మీద ముగ్గు వేయడానికి సరిగ్గా రాదు, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ట్రిక్ యూస్ చేసి పసుపుని రాసి మీరు చాలా బాగా ముగ్గు వేయచ్చు. ఇప్పుడు ఎలా వేద్దామో చూద్దాం. సో మీరు మొత్తం ఇలా పసుపు రాసేసిన తర్వాత అది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో డ్రై అయిన తర్వాత మనం ముగ్గు వేయడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మేము ఆగకుండానే వేసేసాం. బట్ ఆల్సో అది కూడా బాగా వచ్చింది. బట్ మీరు డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి అగైన్ ఇట్స్ లుక్ గుడ్ అండ్ అట్రాక్టివ్. సో ఇప్పుడు ముగ్గు అవుట్పుట్ ఎలా వస్తుంది అండ్ ఎలా వేస్తున్నాం అనేది చూసేద్దాం. సో మీ దగ్గర ఎప్పుడైనా కలర్స్ అవైలబుల్గా లేనప్పుడు, సడన్గా ఏదైనా పూజ లేదంటే ఫెస్టివల్ ఉన్నప్పుడు మీరు ఇలా ఏదైనా మీరు హోమ్ ప్రిపేర్డ్ కలర్ లేదా మీ దగ్గర ఏదో ఒక కలర్ అవైలబుల్గా ఉన్నా దీన్ని యూస్ చేసుకోవచ్చు. మేము ఎల్లోకి గ్రీన్ మా దగ్గర అవైలబుల్ ఉండే కాబట్టి మేము ఇది యూస్ చేస్తున్నాం. సో హోమ్ మేడ్ కలర్స్ కూడా మేము నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేయాలో చూపిస్తాము. సో అలా ఏదైనా ఒక కలర్తో ఇలా చాలా డెకరేటివ్గానే మనం రంగోలీ డిజైన్స్ వేసుకోవచ్చు. సో దీని అవుట్పుట్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా బాగుంటుంది.
సో ఫైనల్ టచ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.